దసరా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు పాల్వంచులో ఉన్నటువంటి సీతారాంపట్నం ఏరియాలో ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే అమ్మవారి మహాప్రసాద వితరణ అయితే చాలా బాగా జరిగిందండి. వంటలు కూడా చాలా బాగా చేయించారు. చాలా ఐటమ్స్ కూడా వడ్డించారండి. నాకైతే నిన్న సార్ రామ్మోహన్ సార్ ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. మేడం ఈరోజు అన్నదానం ఉంది, తప్పకుండా రావాలని చెప్పేసి. కొంచెం నేనైతే బిజీగా ఉంటాను సార్, ఇవాళ 50-50 ఛాన్స్ అని అయితే చెప్పాను. కానీ నేను అసలు మర్చిపోయానండి. ఈరోజు అన్నదానం సంగతి కూడా నేను హడావిడిలో మర్చిపోయాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక వర్కర్ ఉన్నారండి, తను కూడా గుర్తు చేసింది, మేడం బాగున్నారా, మా ఏరియాకి మొన్న మీరు వచ్చారు కదా, మాకు బతుకమ్మ ప్రైజులు ఇచ్చారు, ఈరోజు అన్నదానం ఉంది వెళ్ళండి మేడం అన్నారు. కొంచెం కుదరదమ్మా అంటే లేదు మేడం వెళ్ళండి అన్నారు. ఇదిగోండి రామ్మోహన్ సార్ అని టవల్ వేసుకున్నారు సార్. ఇంకా ఆర్గనైజింగ్ అంతా ఇక్కడ ఈసారి చూసుకున్నారు, చాలా బాగా ఆర్గనైజింగ్ అయితే చేశారు. ఇంకా తను కూడా మేడం మాకంటే డ్యూటీ ఉండి వెళ్ళలేకపోతున్నాము, మీరు వెళ్ళి కనపడరండి మేడం అంటే సరే అని చెప్పేసి అయితే మళ్ళీ సార్ కూడా ఫోన్ చేసి గుర్తు చేశారు, మేడం మీరు తప్పకుండా రావాలి అంటే ఇంకా వెళ్ళానండి. వంటలు అయితే చాలా బాగా ఉన్నాయి. ఏదైనా ఒక ఆర్గనైజింగ్ చేయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో, ఎంత రిస్క్ ఉంటుందో అది చేసే వాళ్ళకి తెలుస్తుందండి. చూసే వాళ్ళకంటే చూసే వాళ్ళు ఏముంది అనుకుంటారు, కానీ అది అయిపోయే వరకు మనము ఎంత టెన్షన్ పడతామో, అది సక్సెస్ అవుతుందా కాదని చెప్పేసి అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి.